దానా ధరలు భారీగా పెరగడంతో గోదావరి జిల్లాలో పౌల్ట్రీ రైతులు నష్టాల బారిన పడ్డారు. గత 3 నెలలుగా మొక్కజొన్న ధర విపరీతంగా పెరగడంతో కోళ్లకు మేత పెట్టలేకపోతున్నామని రైతులు తెలిపారు. దళారుల మాయాజాలంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ రైతులు కూడా ఇథనాల్ పరిశ్రమల మొక్కజొన్నను దిగుమతి చేసుకునే వీలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దానా రేట్లుతో చాలా ఇబ్బందిగా ఉంది. దారుణంగా మే జూన్లో టన్ను దానా రేటు 26,000 27,000 అయ్యేది. మొన్న ఆగస్టు నుంచి 31,000 32,000 అవుతుంది టన్ను దానా. దానికి తగ్గట్టుగా అప్పుడు 4,80 ఉంది, ఇప్పుడు ₹5.15 అయినా గిట్టుబాటు అయ్యి దానికి సరిపోయే పరిస్థితిలో ఉంది. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది పౌల్ట్రీ. మొక్కజొన్న 2,300 ఉండే సీజన్లో ఇప్పుడు ఈవేళ 3,000 31,000 చెప్తున్నారు క్వింటాలు. నూకలు 2,750 2,800. అలాగే జొన్నలు కూడా 2,700 అంటున్నారు. ప్రతి ఫార్మర్ కూడా కోడికి 50 రూపాయలు నష్టపోయారు. ఎందుకంటే దీనివల్ల గుడ్డు రేటు రావట్లేదు. దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ రేట్లు భారీగా పెరిగిపోయినాయి. గిడ్ రేట్ బట్టి 4,80 పైసలు ఉండాలి. 4,80 పైసలు యావరేజ్ ఉంటే ఉంటుంది. అది లాస్ట్ నవంబర్ డిసెంబర్ ఒక నెల 15 రోజులు మంచి రేట్ వచ్చింది. ఆ రేట్లో కొంచెం బ్యాలెన్స్ చేయరంతే తప్ప ఎవరికి ప్రాఫిటబుల్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉండేవారు. అది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసి ఇవ్వకుండా తొక్కిపెట్టి ఉంచారు. అట్లాగే కరెంటు కూడా ఆక్వా రైతులతో పాటు మేము కూడా సమానంగా చూసి మమ్మల్ని కూడా ప్రోత్సహించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే గొడవన్లో కానీ ఎక్కడైనా డ్యామేజ్డ్ రైస్ కానీ బ్రోకెన్స్ కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ ఇటువంటి ఏమన్నా ఉంటే మాకు తగ్గింపు రేట్లో మాకు అలాట్ చేయించవలసిందిగా, అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా సంప్రదించి ఏమన్నా ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా సరే మేము తెచ్చుకుని ఇక్కడ కోళ్ళకి వేసుకునే అవకాశం కల్పించవలసిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం.